స్వల్ప కాలంలో పెట్టుబడులు రెండింతలు అవుతాయి అంటూ లాభాల బాట చూపించి మోసం చేసే యాప్లు, స్కీమ్లు బాపట్ల జిల్లాలో కలకలం రేపుతున్నాయి. మల్టీ లెవెల్ మార్కెటింగ్, బిట్ కాయిన్స్, చైన్ స్కీమ్లకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆమోదం ఉందని నకిలీ సర్టిఫికెట్లతో అమాయకులకు వెలవేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలను బలి తీసుకుంటున్న మోసగాళ్ల బృందాలు చెలరేగిపోతున్నాయి. తాజాగా 5,000 పెడితే 50,000 వస్తాయంటూ 5 కోట్ల దోపిడీ చేశారు మోసగాళ్లు. ఆన్లైన్ యాప్లు, నకిలీ సర్టిఫికెట్లతో నమ్మించి సొమ్మును చేసుకుని రాత్రికి రాత్రే ఉడాయించారు. బాపట్ల జిల్లా పరుచూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రకరకాల స్కీముల పేరుతో స్కాములు రోజురోజుకి పెరుగుతున్నాయి. స్వల్పకాలంలో డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మించి గ్రామస్తుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి తర్వాత కుచ్చుటోపి పెడుతున్నారు. ఇంకొల్లు, కారంచేడు, చినగంజాం, నాగులప్పపాడు మండలాల్లోని అనేక మంది స్కీముల పేరుతో జరిగిన మోసానికి బలయ్యారు. ఒక ప్రముఖ కంపెనీ, బహుళ జాతి కంపెనీ, భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు ఆమోదంతో కొత్త పథకాన్ని రూపొందించిందంటూ అమాయకులకు వల విసురుతున్నారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు వస్తుందనే ఆశతో అందులో చేరిన వారు తమకు తెలిసిన వారిని కూడా చేర్పించి మోసపోతున్నారు. తాజాగా కొత్త తరహా మోసం సంచలనం రేపుతోంది. ఒక యాప్ సృష్టించిన నిర్వాహకులు ఇందులో డబ్బు పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీ వస్తుందని, వడ్డీ డబ్బును ప్రతి వారం వెనక్కి తీసుకోవచ్చునని ఆశ పెట్టారు. పలు గ్రామాల ప్రజలను నమ్మించారు. ఒకరిని చూసి మరొకరుగా వందల మంది తమ దగ్గర ఉన్న డబ్బును స్కీమ్లో పెట్టారు. వారం రోజులు గడిచాక డబ్బులు డ్రా చేసుకోవాలని ప్రయత్నిస్తే ఆన్లైన్ సమస్య అంటూ మభ్యపెట్టారు. చివరికి రాత్రికి రాత్రి ఉడాయించారు. దాదాపు 5 కోట్లకు పైగా వసూలు చేసుకుని పరారయ్యారు. దీంతో బాధితులు లబోదీపమంటున్నారు. సాధారణ రైతులం మేము పేదోళ్ళం అండి. మా బాధలు ఏదన్నా ఆలోచించి మీరు ఏదన్నా పై అధికారులు మమ్మల్ని ఏదన్నా పట్టించుకునే, మీరు పైనున్న అధికారులు మా లాంటి వాళ్ళని పట్టించుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదిగోండి చూడండి ప్రూఫ్. ఈ ఎల్ఎఫ్లో 50,000 వేసానండి, క్లైమ్లో 5 లక్షలు అయిందండి. ఇప్పుడు ఎవరు కడతారండి అవి? మీరు ఏదైనా పై అధికారులు ఏదన్నా మమ్మల్ని పట్టించుకొని ఇలాగే నాలాంటి వాళ్ళు మోసపోకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇలాగే కుర్రవాళ్ళు చాలామంది వేస్తున్నారు. ఇట్లా బ్యాంకింగ్ కాడికి వెళ్తుంటే అమౌంట్ కూడా ఎక్కడిది అని కూడా మమ్మల్ని అడుగుతున్నారు. కానీ దాన్ని మేము చెప్పలేకపోతున్నాం. బిట్కాయిన్లు, ఎర్రచందనం ప్లాట్లు, తోటల పెంపకం పథకాల పేర్లతో మోసగాళ్లు మాయమాటలతో అమాయకులకు వల విసిరి మోసం చేస్తున్నారు. 5,000 పెట్టుబడి పెడితే 50,000 లాభం వచ్చినట్లు, 50,000 పెడితే 5 లక్షలు వస్తాయంటూ నమ్మబలికారు. నకిలీ రసీదులు, పత్రాలు చూపించి సామాన్య ప్రజలను నిలువున మోసం చేస్తున్నారు. నా పేరు పొనగంటి జానకిరామారావు. నేను వ్యాపారస్తుని. కొన్ని యాప్ల ద్వారా కొన్ని వ్యాపారగాళ్ళు కానీ, మామూలు చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, రైతు వారిది కానీ, కూలి వారిది కానీ ఈ యాప్ల ద్వారా ఆశపడి దానికి మనం కష్టపడి పనిచేసిన డబ్బులు, మనం సంపాదించిన డబ్బులు 10కి 20 వస్తాయి అన్న సామెతగా యాడ్ నుంచి వస్తాయి. మనకే ఇవ్వటానికి, మన గౌరవమాలు చేయడానికి ఇవన్నీ కొత్త యాప్లు ఇవన్నీ తయారయ్యి చాలామంది ఇలా మోసపోయారు. అన్ని జిల్లాల వారిగా మన ప్రకాశం జిల్లా కానీ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ, నరసరావుపేట జిల్లాలో కానీ, చీరాల దీంతో కానీ చాలామంది మోసపోయారు. ఈ కొత్త యాప్ల ద్వారా ఎవరు నమ్మొద్దు, ఎవరు ఇలాంటి పనులు చేసుకోవద్దు. కష్టపడి చేసిన డబ్బు వాళ్ళకి చేయటం కానీ, మన పిల్లకాయలు నోటి కాడ తీసేసి వాళ్ళకి ఇయటం అవుతుంది. ఆశపడి ఆ ఆశను విరమించుకోండి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ సామాన్య ప్రజల్ని దారుణంగా దోపిడీ చేస్తుంది. మధ్యతరగతి కుటుంబాలే కాదు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు కూడా ఈ మోసాలకు బలైపోతున్నారు. మోసపోయాక పోలీసులను ఆశ్రయించడం మామూలైపోయింది.
స్కీముల పేరుతో జరిగే మోసాలపై ఇంకొల్లు ఎస్ఐ సురేష్ స్పందించారు. ఇలాంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా మోసపోతున్నారని తెలిపారు. స్కీముల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉందని, ఎవరైనా చెబితే నమ్మవద్దని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.